అందరికీ నమస్కారం. రాజకీయం చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షం మీద ఏదో విధంగా బురద జల్లడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు, మన అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే నిజంగా ఎక్కడైనా ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్యను కొద్దిగా పెద్ద చేసి చూపించడంలో తప్పు లేదు. కానీ అసలు సమస్య లేకపోయినా, ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా దాన్ని ప్రభుత్వానికి అంటగట్టాలి, ప్రభుత్వమే ఆ పని చేసిందని చెప్పాలనుకున్న ప్రయత్నం చూసారా, అది ఖచ్చితంగా తప్పు. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పారావు, లలిత అనే ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఏంటి? ఎక్కడిది? శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపాలు గ్రామానికి చెందిన ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వాస్తవానికి ఆత్మహత్యకు గల కారణం ఏంటంటే కుటుంబ తగాదాలు. కుటుంబ తగాదాలు అంటే ఏమీ కాదు, ఒక ఇంటి సమస్య, అన్నదమ్ములకు మధ్య వచ్చినటువంటి ఇంటి సమస్య. ఇది అసలు కారణం. మ్యాటర్ అంతా వీడియో తర్వాత చెప్తాను. కానీ సాక్షి కరెక్ట్గా దీన్ని దేనికి క్యాష్ చేసుకుందంటే, ఇప్పుడు పింఛన్లు తీసేస్తున్నారు చూసారా. సో అలా పింఛన్లు తీసేయటం వల్ల మనోవేదనతో ఆత్మహత్య చెప్పి ఒక కథనం రాశారు. అంత నీచం అంటే, ఇవి సర్కారు హత్యలే, పింఛను నోటీసుతో దంపతుల బలాన్మరణం, 2 కళ్ళు కనిపించకపోవడంతో 5 ఏళ్లుగా పింఛను పొందుతున్న భర్త వెరిఫికేషన్ కోసం పిలుపుతో తొలగిస్తారని తీవ్ర ఆందోళన, వైకల్యం 70% నుంచి ఏకంగా 40% తగ్గింపు. ఇలా అయితే బతికేదేలా అని విషద్రావణం తాగిన వైనం, తల్లిదండ్రుల మరణాన్ని తట్టుకోలేక కుమార్తె అని చెప్పి టీడీపీ నేతల సూచనలతో రంగంలోకి దిగిన సీఐ అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. అంటే వీళ్ళు అనేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఒక నోటీస్ ఇచ్చింది, మీ పింఛను 70% ఉండాల్సింది 40%కే ఉందని ఒక నోటీస్ ఇచ్చింది, కాబట్టి భార్యాభర్తలిద్దరూ మనస్తాపంతో చేసుకున్నారని రాశారు. ఇక్కడ ఒక చిన్న లాజిక్. కూటమి ప్రభుత్వం నోటీసు ఇచ్చినా ఎవరికి ఇచ్చింది? అప్పారావుకి ఇచ్చింది. మరి భార్య కూడా అప్పారావుతో కలిసి ఎందుకు బలాన్మరణానికి పాల్పడింది? అంటే 4000 6000 పింఛన్ రాకపోతే చేసుకునే పరిస్థితులు ఉన్నాయా? వాస్తవానికి పింఛన్ కూడా ఇష్యూ కాదు. కలెక్టర్ కూడా ధృవీకరించారు, వాళ్ళకి పింఛన్ తీస్తున్నట్టుగా ఎటువంటి నోటీసు ఇవ్వాల, కేవలం పింఛన్ వెరిఫికేషన్ కోసం మాత్రమే నోటీసు ఇచ్చారు. వాళ్ళకి పింఛన్ పోయిందనే నోటీసు రాలా. సరే, అది కూడా పక్కన పెడదాం. ఇదేదో కూటమి ప్రభుత్వం డ్రామాలు ఆడుతుంది, ఏదో జరిగింది కాబట్టి అని చాలా మందికి అనుమానాలు ఉండొచ్చు. తర్వాత వాళ్ళ కుమార్తె, ఎవరైతే తల్లిదండ్రులతో కలిసి చేసిన కుమార్తె ఉందో, ఆ కుమార్తె స్వయంగా చెప్పింది ఏం జరిగింది అనేది. స్వయంగా చెప్పింది. ఏంటి అసలు విషయం అంటే, అప్పారావు తల్లి ఇటీవలే మృతి చెందింది. వాస్తవానికి వీళ్ళిద్దరు ముగ్గురు అన్నదమ్ములు. తల్లి మృతి చెందింది. తల్లి మృతి చెందిన తర్వాత అప్పారావు ఉంటున్నటువంటి ఇంటిని తన అన్నలు ఖాళీ చేయమని చెప్పారు. ఖాళీ చేయమంటే అప్పారావు చెప్పింది ఏంటంటే, నాకు బయట ఎలాగా జీవనాధారం లేదు, మామూలుగానే ఎందా చెప్పినట్టుగా పనిచేసే పరిస్థితి లేదు, కొళ్ళు కానీ పట్టలేదు కాబట్టి అందులోనూ తల్లి ఇది నా కోసం ఇచ్చిన ఇల్లు కాబట్టి నేను ఇప్పుడు ఖాళీ చేసి బయటికి వెళ్ళి బ్రతకలేను అని చెప్పి తన అన్నలకు చెప్పాడు. అన్నలు ఎట్టి ససేమిరా కుదరదు, నువ్వు ఖాళీ చేస్తావా, మేము ఖాళీ చేయించాలని చెప్పి కొంత ఫోర్స్ఫుల్ చేశారు తమ్ముడి మీద. ఎప్పుడైతే అన్నలు తన మీద తన కుటుంబం మీద ఇంత ఒక రకంగా దాడికి ప్రయత్నించారో, ఎప్పుడైతే బలవంతంగా ఇల్లు ఖాళీ చేయాలన్నారో, ఆ వ్యక్తికి ఏమి పాలుపోలా, ఎక్కడికి వెళ్ళి ఉండాలనేది పాలుపోలా. 2 రోజులు అవమానంగా ఫీల్ అయ్యాడు. దాంతో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏం చేశారంటే, ఎలకల మందుతో పాటు కొంచెం వ్యవసాయానికి ఉపయోగించే రసాయనాలు ఉంటే మొత్తం కలుపుకుని తాగారు. సో వాళ్ళిద్దరూ తాగిన తర్వాత కూతురు అది చూసి ఏమైంది, అమ్మా నాన్న లేనప్పుడు నేనుండి మాత్రం ఏం సాధిస్తానని ఆ మిగిలింది ఏదో ఉంటే కూతురు కూడా తాగేసింది. సో ఇది అసలు వాస్తవం. ఇది ఎవరు చెప్పారు అంటే, తరువాత వెంటనే ఆ కూతురు గిలగిల కొట్టుకుంటుంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి తర్వాత ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వాంతి చేయించారు. మొత్తానికి ప్రమాదం నుంచి బయటపడింది. బట్ తల్లిదండ్రి అప్పారావు, లలిత ఇద్దరు మాత్రం మృతి చెందారు. తర్వాత కూతురే విషయం చెప్పింది. ఏంటమ్మా ఎందుకు తాగారు మీ తల్లిదండ్రి అని అడిగితే అసలు గొడవ కూతురు చెప్పింది. మరి ఇప్పుడు చెప్పండి, ఇలాంటి నీచమైన కథనాలు రాసిన సాక్షిని ఏం చేయాలి? ఇదేమీ టీడీపీ నాయకులు చెప్పలా, చంద్రబాబు గారు చెప్పలా, లోకేష్ చెప్పలా, పవన్ కళ్యాణ్ చెప్పలా, చుట్టుపక్కల వాళ్ళు కూడా కాదు. ఎవరు చెప్పారు? కూతురే చెప్పింది. ఏం జరిగింది అనేది కూతురే చెప్పింది. తన అన్నకును తన తండ్రికి మధ్య, తన మామకును తండ్రికి మధ్య వచ్చినటువంటి ఈ గొడవల్లో మనస్తాపం చెంది తాగారు, వాళ్లే లేనప్పుడు నేను తాగానని చెప్పి చెప్పింది. కూతురు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇప్పుడు అన్నల మీద కేసు రిజిస్టర్ చేశారు, ఆల్రెడీ విచారణ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏమని రాశారు? వీళ్ళు పింఛను నోటీస్ ఇస్తే చనిపోయారంట. పింఛనుకు ఒకళ్ళకి నోటీస్ ఇస్తే మొత్తం కుటుంబం అంతా నాకు అర్థం కాల. ఒకళ్ళకి నోటీస్ ఇచ్చారు అనుకుందాం, కరెక్టే అనుకుందాం. ఒకళ్ళకి నోటీస్ ఇస్తే భార్య కూతురు కూడా ఆత్మహత్య వచ్చే 5000 6000 పింఛను కోసం ఆత్మహత్య అంటే కరెక్ట్గా సాకు దొరికింది. టయానికి నోటీసు వచ్చింది కాబట్టి సాక్షికి సాకు దొరికింది. అదే చెప్పా, వాస్తవం ఏదైనా ఉండుంటే
చిన్నది వాస్తవం ఉన్నా అందులో దాన్ని కొద్దిగా పెద్ద చేసి చూపిస్తే ఇవన్నీ రాజకీయాల సాధారణంలే అని కొట్టిపాడేయచ్చు. అసలు కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు, పింఛన్కి సంబంధం లేదు, రాజకీయానికి అసలే సంబంధం లేదు, అది ఒక కుటుంబ వ్యవహారం. కానీ సాక్షిలో మాత్రం ఎంత నిస్సిగ్గుగా ఎంత దారుణంగా రాశారంటే ఇవి సర్కారు వాచ్యలేనంట. పింఛను నోటీసుతో దంపతుల దుర్మరణం అంట. ఇంత బరితెగించి ఇంత నీచమైన జర్నలిజం అవసరమా అని నేను అడుగుతున్నా. ఈ రోజు కూతురే చెప్పింది కదా, ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు నేను అడుగుతున్నా. దీన్ని రాసిన సాక్షి గాని, భారతీరెడ్డి గాని, దీన్ని ప్రచారం చేసిన వైసీపీ సోషల్ మీడియా గాని తల ఎక్కడ పెట్టుకుంటారని అడుగుతున్నా. కూతురే చెప్పింది విషయం ఏంటనేది. సామాజిక స్పృహనోడికి ఎవరికైనా అర్థం అవుద్ది. ఎరా బాబు, ఒకడికే పింఛన్కి వెరిఫికేషన్కి రమ్మని నోటీస్ ఇస్తే బలాన్మరణం చెందటమే నాకు అర్థం కాల. ఏదైనా మనస్తాపం చెందాడు అనుకుంటే భార్య కూతురు ఎందుకు చనిపోవాలనుకుంటారు భర్తతో పాటు? ఆ పింఛను కోసమా? అది ప్యూర్ ఫ్యామిలీ డిస్ప్యూట్. అది అందులో ఎటువంటి రాజకీయానికి తావులేదు. ఆ విషయం సాక్షికి తెలియక కాదు, తెలుసు. మళ్ళీ కూతురు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక రాత్రి రాయాలి అందులో. తర్వాత తన కుమార్తె స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఆ స్టేట్మెంట్ గురించి మరి సాక్షిలో రాశారా ఎక్కడైనా? పోనీ మేము పొరపాటును ఒక వార్త ప్రచురించాము, తప్పు అయిందని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఎక్కడైనా సాక్షిలో? ఇది వీళ్ళ నీచమైన రాజకీయం. గతంలో చూడండి, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఎక్కడెవరు చనిపోయినా కానీ మా నాన్న కోసమే చనిపోయాడని జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు వెళ్ళిపోయాడు. సరే, వెళ్తే వెళ్ళావు, తర్వాత నువ్వు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నావు, ఏమన్నా చేసే వాళ్ళకి నేను అడుగుతున్నా. నీ తండ్రి చనిపోయాడని చెప్పి చాలా మంది చనిపోయాడు అన్నావు కదా బాధతో. సరే, నిజమే అనుకుందాం, 5 ఏళ్లలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళకి ఏం చేసావు? శవ రాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ సాక్షి. బాబాయి హత్యను అడ్డం పెట్టుకుని మొన్న ఎన్నికల్లో గెలిచారు, కోడికత్తిని అడ్డం పెట్టుకుని. ఆ తర్వాత మొన్నేమో ఏదో గులకరాయి డ్రామాతో గెలవాలనుకున్నారు కానీ పప్పులు ఉడకలేదు. ఈ రోజుకి బాబాయి హత్యలో దోషులు వాళ్ళ కుటుంబంలోనే ఉన్నారని తెలిసినా కానీ నోరు మెదపరు. జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాదిన్నర కాలంలో బయటకు వచ్చాడు అంటే కేవలం శవం ఉంటేనే బయటకు వచ్చాడు. అసలు ఎవరో బెట్టింగులు కాసి బెట్టింగ్ అప్పులు తెచ్చలేక చనిపోతే దాన్ని రాజకీయాలకు అంటగట్టారు. ఎక్కడ దెందులూరు నియోజకవర్గంలో అనుకుంటా, దానికి అంటగట్టారు. తర్వాత వేరే కారణంతో వేరే ఏదో రీజన్తో చనిపోతే దాన్ని రాజకీయానికి అంటగట్టారు. వ్యక్తిగత గొడవలతో ఇద్దరు ఎవరైనా కొట్టుకుని ఎవరైనా ఒకరు చనిపోతే దాన్ని రాజకీయానికి అంటగట్టారు. ఇలా ప్రతి చోట ఎవరైనా చనిపోతే పరామర్శకి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు తప్ప మామూలుగా రాలా. మీరు రికార్డ్స్ పరిశీలించండి. ఇప్పుడు కూడా బహుశా ఇది ప్రజల్లోకి బలంగా ఎక్కితే ఈ దంపతులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వద్దునేమో. కాకపోతే ఏంటంటే కూతురే చెప్పింది కదా, విషయం ఏంటనేది కూతురే చెప్పింది కదా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా తెలుసు అసలు విషయం ఏంటి, వాళ్ళిద్దరు ఆ కుటుంబాల మధ్య ఉన్న తగాదాలు ఎంత అనేది ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి మనం అబాసు పాలు అవుతామని జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్టుగా లేడు, కానీ లేకపోతే కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా వచ్చేవాడే. పోనీ సరే, ఏదోటి వెళ్ళాడు అనుకుందాం. ఆ కుటుంబానికి ఏదైనా ఆర్థిక భరోసా ఒక 5 లక్షలు 10 లక్షలు ఏమైనా ఇచ్చాడా? వెళ్తాడు, 2 నవ్వులు నవ్వుతాడు, తల మీద చేయి పెడతాడు, వచ్చేస్తాడు. కరెక్ట్గా సాక్షికి సోషల్ మీడియాకి 2 రోజులు సరిపోద్ది సోషల్ వేసుకోవడానికి. అలాగే సాక్షి టీవీలో వేసుకోవచ్చు, పేపర్లో వేసుకోవచ్చు, ఇలా సోషల్ మీడియాలో వేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే 2 రోజులు అలా కాలక్షేపం. ఇంత నీచంగా ఇంత దిగజారిపోయి రాతలు రాయాలి. ఒకవేళ పొరపాటున తెలియక ఆ సమాచార లోపంతోనో అవగాహన లోపంతోనో ఒక వార్త ప్రచురించారు అనుకుందాం, అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. తరువాత తెలిసిన వెంటనే క్షమాపణ కోరతారు. సో మేము ప్రచురించిన వార్తలో ఇది వాస్తవాన్ని తెలుసుకున్నాము కాబట్టి మేము ప్రచురించిన వార్తకు చింతిస్తున్నాము, మరి ఇలాంటి వార్తలు రాకుండా చూసుకుంటామని చెప్పి ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు సారీ చెప్పి. ఏ కోసానా సాక్షిలో అలాంటి ఇది కనపడదు. ఎంత నీచమైన రాతలు ఇది. అరే, వాళ్ళ కుటుంబ గొడవలతో చనిపోతే దానికి పింఛన్కి లింక్ పెడతారా, ప్రభుత్వానికి లింక్ పెడతారా? ఇంగిత జ్ఞానం లేదు. ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఇసుమంత అయినా ఉందా వాళ్ళు చనిపోవడానికి? ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఇసుమంత అయినా ఉంది ఎక్కడైనా? చంద్రబాబు గారు అందుకే పదే పదే చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, వైసీపీ మొత్తం విష ప్రచారం చేస్తుందని. ఇది వాళ్ళ కూతురు చెప్పింది కాబట్టి సరిపోయింది. అదే వాళ్ళ కూతురుగానే చెప్పి ఉండకపోతే ప్రజలు కూడా చాలామంది ఏమనుకునే వాళ్ళు, ఏమైనా ఉందేమోలే, కూటమి ప్రభుత్వం ఏమైనా ఇబ్బంది పెట్టిందేమోలే అని కొత్త గొప్ప ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఈరోజు కూతురు సమాధానం చెప్పింది కాబట్టి సరిపోయింది. అదృష్టవశాత్తు బ్రతికి బయటపడింది. లేకపోతే ఎంత అబాసు పాలవ్వాలి ఈరోజు కూటమి ప్రభుత్వం. మరి ఇలాంటి రాతలు రాసి జర్నలిజం చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలనా? 5 ఏళ్ల పాటు మీరు చేసిన జర్నలిజానికే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చారు. అయినా బుద్ధి మారలా. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉన్న వాస్తవాలను ప్రజల ముందు ఉంచండి, తప్పులేదు. నిజంగా తప్పు అయితే తప్పు అని చెప్పండి, తప్పులేదు. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. కానీ ప్రజలకు అది తప్పు అని తెలిసినా కానీ ఒప్పు అని మీరు రాయటం, అది ఒప్పు అని తెలిసినా కానీ తప్పు అని మీరు రాయటం. ప్రజలు ఏమైనా పెచ్చోళ్ళ? వాళ్ళకి తెలీదా? పింఛన్ల విషయంలో మీరు చేసినటువంటి విష ప్రచారం అంతా ఇంత కాదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో పింఛన్లతో పొందిన ఫేక్ పింఛన్లు తీయడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఫేక్ పింఛన్లు తీయొద్దని ఎవరూ చెప్పలేం. ఎందుకంటే ఆ రోజు వైసీపీ జెండా పట్టుకుని తిరిగారనో, జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారనో రకరకాల కారణాలతో పింఛన్లు ఇచ్చేశారు. అంగవైకల్యం లేకపోయినా ఉన్నట్టు సృష్టించారు. మరి అలాంటి ఫేక్ పింఛన్లు తీస్తే నిజమైన అర్హులకు లబ్ధి జరుగుద్ది. ఈరోజు కూటమి ప్రభుత్వం చేసేది అదే. మొన్న కూడా చంద్రబాబు గారు చెప్పారు, ఏ అర్హుడికి ఒక్కరికి కూడా పింఛన్ దేమి, ఇది నాది హామీ అని.
ఎప్పటికైనా సాక్షిలో వచ్చే విష ప్రచారాలు నమ్మండి. సాక్షిలో ఆ రోజు డేటు వారం తప్ప మిగతాది ఏది నిజం కాదనేది ఇలాంటి వార్తలను బట్టి అర్థమవుతుంది. ఎప్పటికైనా భారతీరెడ్డి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇలాంటి వార్తలు ప్రచురించేటప్పుడు కనీస అవగాహనతో ప్రవర్తించకపోతే రేపటి రోజున ప్రజలే బుద్ధి చెప్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.